ఈ సరి అయిన ధ్యానం, శ్వాస మీద ధ్యాస ధ్యానం మనం చేయాలి. మనం గురువు చెప్పింది చేయాలి. గురువు చేసింది చేయకూడదు. ప్రతిసారి అంత శక్తి గాని, ఆయనంత జ్ఞానం గాని, ఆయనంత స్థాయి మనకు లేదు కాబట్టి. సో, ఆ పరమ గురువులు వాళ్ళు సద్గురులు చేసే వాటికి ఎన్నో అంతరార్థాలుంటాయి. ఇప్పుడు షిరిడి సాయిబాబా ఒక సద్గురువు. మరి ఆయన చేత్తో పొయ్యి మీద ఉడుకుతున్న అన్నాన్ని కలపడం జరిగింది. మరి ఆయన కలిపాడని మనం చెయ్యి పెట్టలేం గదా! చేయి పెడితే ఏమవుద్దంటే మనకు కాలుతుంది. అలాగే షిరిడీస్ బాబా మరి నూనెతో దీపాలు వెలిగించాడంట. మరి బాబా చేష్టలని మనం వెలిగించగలుగుతామా? ఎందుకంటే ఆయన శక్తి వేరు, ఆయన స్థాయి వేరు. సో, వాళ్ళు చేసే పనులకు ఎన్నో అంతరార్థాలుంటాయి. కాబట్టి ఇక్కడ గురువు చేసింది చేయకూడదు. గురువు చెప్పింది చేయాలనేది ఇక్కడ మనం ఇంపార్టెంట్ పాయింటు. ఈ ధ్యానం చేసేటప్పుడు హాయిగా శ్వాస మీద ధ్యాస కూర్చొని చేస్తే చాలు. ఏవైనా ఆలోచనలొస్తే కట్ చేసి శ్వాస మీద ధ్యాస ఉంచాలి.